ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థ వంటి ఫస్ట్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి బ్యాక్ ఎండ్, నాన్ వాయిస్, చాట్ మరియు ఈమెయిల్ ప్రాసెస్ మీద ఈ యొక్క ఫస్ట్ సోర్స్ కంపెనీలో జాబ్ రిక్రూట్మెంట్ కోసం డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఫస్ట్ సోర్స్లో మనము ఎలా జాబ్ తెచ్చుకోవాలంటే రేపు 26వ తారీఖు నుండి 30వ తారీఖు మే వరకు డైరెక్ట్గా కంపెనీలో ఇంటర్వ్యూస్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఆ డేస్లో మనము ఈ యొక్క కంపెనీకి మన యొక్క రెజ్యూమ్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తీసుకుని డ్రైవ్కి అటెండ్ అవ్వాలి. ఆ యొక్క ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే ఆ ఫస్ట్ సోర్స్ కంపెనీలో జాబ్ వస్తుంది. సో ఫుల్ డీటెయిల్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. బ్యాక్ ఎండ్, నాన్ వాయిస్, చాట్, ఈమెయిల్ ప్రాసెస్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ శాలరీ కూడా మీరు చూసుకోవచ్చు. 2.7 నుండి 4 lakhs per annum వరకు ఫుల్ టైం శాలరీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. హైదరాబాద్ ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. 26th May to 13th May వరకు అయితే మనకి ఈ యొక్క డ్రైవ్స్ అనేది కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్, నారకరంగూడ విలేజ్, మనకి షేరిలింగంపల్లి మండల్, హైదరాబాద్ లొకేషన్ ఉన్న ఫస్ట్ సోర్స్ కంపెనీలో ఈ యొక్క ఉద్యోగాలను వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ టోటల్ మనకి 30 వేకెన్సీస్ తోటి బ్యాక్ ఎండ్, నాన్ వాయిస్, చాట్ అండ్ ఈమెయిల్ ప్రాసెస్ మీద రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారనమాట. సో మనకి ఇక్కడ చూడవచ్చు జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి హ్యాండిల్ కస్టమర్ క్వైరీ. సో ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ మీద వర్క్ చేయాలి. వాళ్ళకి ఏమైనా డౌట్స్, క్వైరీస్ ఉంటే కనుక కంపెనీకి సంబంధించిన పోర్టల్ నుండి మనము ఈమెయిల్, చాట్ అండ్ టికెటింగ్ సిస్టమ్ మీద, ప్రాసెస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ బట్టి మనము ఆన్సరింగ్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మెయింటైన్, అప్డేట్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్, ప్రొడక్ట్ అండ్ సర్వీస్ మీద మనము వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ క్వాలిఫికేషన్ స్కిల్స్ అండ్ చూడవచ్చు. ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ ఇంటెంట్ డీటెయిల్స్ ఉండాలి. తర్వాత ఇక్కడ చూడవచ్చు మీరు. సో గుడ్ టైపింగ్ స్పీడ్ విత్ యాక్యురసీ, మినిమం 30 to 35 words per minute కంప్యూటర్ టైపింగ్ చేసే విధంగా ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఎబిలిటీ టు వర్క్ ఇన్ రొటేషనల్ అండ్ నైట్ షిఫ్ట్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తున్నారు. రిలవెంటెడ్ ఏదైనా బీపీఓ సెక్టార్లో, బ్యాక్ ఆఫీస్లో ఏదైనా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీ యొక్క ప్రొఫైల్ అనేది కూడా వీళ్ళు కన్సిడర్ అనేది కూడా చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి వచ్చేసి గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ అనమాట. ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ బీపీఓ సెక్టర్ కింద వస్తుందన్నమాట మనకి. సో డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవరైతే బీఈడీ కావచ్చు, బీకామ్, బీబీఏ, బీఎంఎస్, బీసీఏ చేసిన వాళ్ళు, బీఏ చేసిన వాళ్ళు, బీఎస్సీ, అదర్ ఎనీ స్పెషలైజేషన్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో హైదరాబాద్లో నాన్ ఐటీ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. తప్పనిసరిగా ఈ యొక్క డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అప్ టు మనకి 13th May వరకు అయితే ఈ యొక్క డ్రైవ్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉంది గైస్. సో అఫీషియల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసి ఈ యొక్క జాబ్కి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.